పుష్ప 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 పోలీస్ స్టేషన్కి పోయినా అన్నమాట. పోలీసు వాళ్ళకి అందరికి నా అన్నమాట జీవితాంతం సరిపడే డబ్బులు ఇచ్చి పాదేంగా మా సీన్ కొండ ఇంకొచ్చాడు ఫస్ట్ నైట్ రోజు ఉంటే వదిలిపోద్ది. అట్లా పుష్పతో ఏమనుకున్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు శ్రీ వల్ల రమే 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 సీఎం కడకు పోవాలా రమే నాయన ఫీలింగ్స్ 24 గంటల ఫీలింగ్స్ అన్నా నాకు రాబోలే నీ మీద. అసలు నేను సీఎం కాడకు పోతున్నా గుడ్లు నలిగిపోతే ఎవడు చేస్తుంది స్నానం లేమేలా గుబ్బమోహన్ దాన్ని లేయా బా నేనంట గుబ్బమోహన్ దాన్ని ఈయనమాట నోటి నిండా చేసేస్తాడు ఊసేస్తాడు ఆడంటాడా ఎవరు గుబ్బమోహం అసలు పొల్లేదావుడా ఫ్రెండ్స్ ఈడు పుష్పానే కానీ పొల్లేదావుడు నా మీద చెప్పా నువ్వే ముక్కుపుళ్ళు కుప్పలు దెంగు ముక్కుపుడు దెంగతది ఏమే ఏమేం తక్కువ కాదు ఏమి 4-5 ప్యాకెట్లు దెంగతది రోజుకి ఏం తక్కువ కాదు. ఆమె నుంచి పైన పడుతుంది ముద్దు పెట్టను గొబ్బు దెంగతది ముక్కుపుడు ప్యాకెట్ వాసన. నా కోపం తెప్పి బాక నాకు ముందే తలేకారం చేస్తే నీకు తెలుసు కదా పండు తీసుకొని తలకి మీద దెంగేస్తాను సంగతి నీకు తెలుసు కదా. ఓమే నాయన నువ్వు కోపం తెచ్చుకోబాక నాయన మొన్న 6 అప్పుడే నీకు గెలిపెడితే నువ్వు నమ్మ బండ తీసుకుని తలక మీద దిగి తగ్గేదానికి వారం పడింది నాయన. సరేలే ఇంక నేను అనలేమా సీఎం కాడకి పోతున్నాడు కానీ ఆ దారిలో ఏమన్నా కావాలంటే చెప్పు తెస్తా కొనుక్కొని తినేదానికి ఏమన్నా తిరిదిండి కానీ ఏమన్నా ముక్కుపొడి ప్యాకెట్లు తెచ్చేస్తా నీకు. ఏమే మర్చిపోయినా సీఎం కాడకి పోతున్నావు కాబట్టి ఎట్టో ఆయనతో ఫోటో దిగిరాయా ఆ పెద్ద ఆల్బం కట్టుకొని హాల్లో పెట్టుకుంటాను యావా ఆయన ఫోటో ఇస్తాడంట ఈడిమైనా నేను ముందే దొంగ అయిపోతున్నా. దొంగకేమిస్తాడు సరేలే ఒక ఫుల్ అన్న దెంక పోయి అడిగి చూస్తా పని జరగదులే నువ్వు సరేలే నీకోసం ఏదో ఒకటి చేస్తాలే బలి దానివా. హలో చాలా రోజులు అయిపోతుంది చూసా బాగుండరు అందరా పుష్ప ఓడు కాదు ఓడిని ఆడుతుండ్రు ఏంది అబ్బా బలి కోలుకున్నారు మీరు నేమా పుష్పనే ఏం చెప్పండి. అబ్బా పుష్ప నువ్వేనంట వారు నాయన సరేలే ఇక్కడ ఏం పని నీకా సీఎం కాడా ఏం పని చెప్పు నాగా సీఎం కాడా వాళ్ళ నా భార్య వాళ్ళ నా పిల్లం ఉండ సీఎం ఫోటో అడిగేసి రమ్మందా ఆయన ఇస్తాడా ఈడ ఏమో తెలియడం లేదు ఈయన ఎత్తుకొని తీసుకోపోతున్నా ఈయన ఒక నెంబర్ అంట ఈయన పరిచయం కాబట్టి ఈయన దెంకపోతున్నా ఈయన ఏమైనా ఇప్పిస్తాడేమో అని అడగదామని పోతాను. ఇస్తే ఇచ్చిన అట్లాంటి గొమ్ముకొచ్చి వేస్తా ఏం చేస్తావా ఫోటో కోసమా లేకుంటే ఇంకేమైనా డీల్ గైలు ఏమైనా ఉన్నాయా. అదే నువ్వు స్మగ్లర్ అయిపోతావే ఎర్రసందనం మందల కిందల్లో ఏమైనా మాట్లాడడానికే వచ్చామా అని మేము వచ్చేవాడికే మీడియా వాళ్ళమే అసలు ఏంది కదా ఫోటో కోసమేనా మీ మీడియా వాళ్ళకి ఏం పని ఉంటుంది తింకనా అదే పని అయిపోయినాయి మీకు. సర్లే మీ డ్యూటీ మీది ఏం చేస్తావా మీరు ఎర్రసందనం కోసం రాలేదు మా తల్లి నువ్వు నా మాట లేనిపోయి బెటబాక హెడ్లైన్లలో ఎర్రసందనం కోసం వచ్చాడని ఊరికి బెటబాక నా తల్లి నేనేదో నా పిల్లం కోసం ఫోటో అడిగేదానికి వచ్చిన అంతే దానికి సంబంధం నా లాగబాకండి మీరు నేను దెంగతనం లోపలికి మీరు భలే ఓలుకున్నారు మీరు సమాధానం కరెక్ట్గా చెప్పామే ఉన్నది చెప్పు ఏందన్నా బాగున్నా ఉంటున్నా బా ఏంద నా దగ్గర పుష్పలేదు మాట్లేదు కాలు కూర్చొని కాలు దింగడుకున్నాడు ఏమో మీ ఓడికి బోలే తలేకరం ఉన్నట్టుందా నా ముందే కాలు మీద కాలు వేసుకుంటున్నాడా బా చిన్నోడిగా తీడా అబ్బో అంత ఉందా అన్నా వాడికి తెలియదన్నా నువ్వు సీఎం అన్న వాడికి తెలియదన్నా అసలు నువ్వు తెలుసుంటే అసలు నీకు ముందు కాలు ముందు వేసుకోడన్నా వాడు వచ్చిందే నీ కోసం పనితో వచ్చినాడు నీ పనిలోనే వచ్చినాడు అన్న కూడా నీతో పని పడి ఉందోడికి ఏం గారు ఏదో తప్పు అయిపోయిందయ్యా నేను అసలు నువ్వు సీఎం అని అనుకోలేదు నువ్వు అసలు సీఎం లాగున్నావు నువ్వా అసలు నిన్ను అసలు అనుకోలేదు నేనా నువ్వు సారీనా ఇవి నన్ను దెంగలు పెడుతున్నాడా లేకుంటే పొగడుతున్నాడు అర్థం కాలేదా అసలు దేనికి వచ్చారా మీ ఇద్దరుడికి అది చెప్పండి రా ఫస్ట్ అన్నా ఏం లేదన్నా మనోడు పుష్ప ఒక చిన్న కోరిక కోరాడన్నా వాళ్ళ భార్యకి మాటిచ్చున్నాడంట ఒకరు ఈ పిల్లడితో ఒకరు ఫోటో దిగి ఒకరు ఫోటో అంటే ఇయ్యన్నా వీడు వాళ్ళు బాధపడుతున్నాడు వాళ్ళ భార్య కాడ ఒకరోజు దానికి హెల్ప్ చేయకూడదా నేను ఫోటో వెళ్ళి ఉడికా ఫోటోలు గట్టాలు అట్లాంటి దెంగం అని చెప్పాడు వాడికి వాడు రావడం వాడు మర్యాదకు వచ్చి అడుగుంటే నేను ఇచ్చేవాడిని వాడు తల్లికరు అన్నమాట రాగానే ముందు కాలు వేసుకుని కూర్చుంటే నేను అస్తేస్తాను ఫోటో నీ గుడిని మీట దెంగను మీరు ఇద్దరు నుంచి అసలు వాళ్ళు దెంగ వాళ్ళనట్టాను మీరు నేను దెంగతున్నా పోండి వీడికి అట్టించరా సీఎం పదవ్యా తలకైనా మటు లావేమో ముడ్డేమో చిన్నది ఉంది వీడికి అట్టించారని దెంగ భలే ఓలుకున్నారా నాయన పుష్ప ఏందే నువ్వు ఇట్లా మాట్లాడి గాద్దెంకున్నావు ఫోటో ఒక్క 2 నిమిషాలు బాగుంటే ఫోటో వచ్చింది నీకా వెళ్ళిపో మన ఇద్దరమే నువ్వు చేసుకున్న పనులు నా మాట నీకే ఉంటాయి
ఏందో నా మాట నువ్వు తలేకరం నా మాట అయిపోవడం. అది కాదులన్నా, ఆయన సీఎం కదా, నేను ఎట్టో దొంగ అయిపోతున్నా. ఏడొస్తారు హీరోలు భయంపుతున్నా మాటలు కదా. ఇప్పుడు రేపు నువ్వే సీఎం అవుతావు, నువ్వు ఇస్తావు ఫోటో నాకు చెప్పి వస్తుంది నువ్వు హీరో మాట కూడా. ఏందా నేను ఎందుకు ఫోటో నీక దెంగ అడుగున్నా, నువ్వు అడగంగానే ఫోటో నీకు నేనా భలే కూడా. నేను అట్టే ఇచ్చేస్తా ఫోటో నీకు, ఎట్టయినా ఇచ్చేస్తా, చక్క ఇప్పైనా ఇచ్చేస్తా ఫోటో నీకు. ఏమనుకుంటున్నావు నువ్వు అను. ఒక ఐడియా వచ్చిందన్న నాకు. వాడు ఎట్టో నాకు ఫోటో ఈడు, ఓడి పదవులు ఉన్నంత వరకు నాకు ఫోటో ఈడోడు. ఎట్ట ఎలక్షన్లు వస్తున్నాయి, ఏమే సీఎం నువ్వు అయిపోయి నేను చేసిపోయి అంత సీఎం ఏమే, నువ్వు నా ఫోటో నువ్వు నాకు ఫోటో కావాలంటే నాకు నీ సీఎం అని చేసేస్తాను నిన్ను. ఇప్పుడు ఏమే నువ్వు ఒప్పుకుంటే సీఎం చేసేస్తా. ఇప్పుడు ఏం మందలా పుష్ప నేనేం సీఎం అయ్యేదానికి ఏమో నీకు తేరకం సీఎం పదవియా దెంగేవాడు నా మాట 100 కోట్ల పైన అవుతుంది. నువ్వు యాని దెంకొస్తావు, నువ్వా కూలి చేసేవాడు యాని దెంకొస్తావు అని 100 కోట్లు అంటే తమాసాలు కొను. అబ్బాలా నువ్వు నా మాటలు చెప్పాక, నువ్వు ఆశ్చర్య అబ్బాక నాకు. నేను పుష్పనేడు మాట్లాడేది 100 కోట్లు కాదు, నీకు 500 కోట్లు పడదేం చేస్తా నీకు. నాకు అవన్నీ తెలీదు, నీతో ఫోటో కావాలా అది నువ్వు ఎట్టేస్తావు నాకు తెలీదు. ఇదే సంవత్సరంలో మా ఇంట్లో అలమారులో నీ ఫోటో పెట్టుకోవాలి నేను. అది మందల 500 కోట్లు నీకు మొహాన్ని పడదేం చేస్తా. నువ్వేమని చెయ్యి, నాకు సంబంధం లే. నువ్వు సీఎం అవ్వాలా, నీ ఫోటో నాకు కావాలా అంతే. అంతకుమించి ఎక్స్ట్రాలు మాట్లాడు బాక్. తమ్ముడు నీకు విషయం తెలీదా, నేను పెద్ద పెద్ద స్మగ్లర్ల కాడే సరుగ్గుంటా, నీలాంటి బచ్చేవాళ్ళ కాడ కొన్ను. నీ కారు చూడు ఎట్టుందో, నా బాగల కారు. అసలు నా కుక్క కూడా నీ బండి ఎక్క తెలుసా? అసలు ఏమనుకుని ఇంత దూరం వచ్చావు నువ్వా? ఇంకా నా సంగతి తెలియకుండా నువ్వు ఇంత మాట్లాడబల్లే. సరే నువ్వు ఫోన్ చేసి చెన్నైకి, సరే ఆడ చేస్తాడు ఫోన్ చేసి సరుకు కావాలని చెప్పు. నువ్వు ఎంతో బల్లే 10 టన్నులు కావాలని అడుగు. నువ్వు ఫోన్ చేసి చెప్తా. ఒక్క నా మట్ట ఫోన్ ఎత్తడు, అంత పుష్ప పేరే చెప్తారు. ఆ సంగతి తెలిసి నీకా? తెలిస్తే మాట్లాడు, తెలియకుండా మాట్లాడు బాగా. పుష్ప అంటే నేనే. నా సరికే నీకు ఆడుకు వచ్చేది, ఆ సంగతి తెలుసుకో ముందు. అండ్రా నువ్వేనంట పుష్ప? ఉమే ఈడేనంటే పుష్ప, మనకు తెలియకపోయింది ఇన్ని రోజులా. ఇంకా మనిషి తెలియకుండా ఇంత బిజినెస్ చేసాం మనమా. ఏం పుష్ప ఏమే ఇంత దూరం వచ్చేవి, ఏం సంగతి నాకు అర్థం కాలేదా? ఏం పెద్ద డీల్ ఏమన్నట్టుందా ఏం మందలా? చిన్న చిత్తగా డీల్ కాదు ఈసారి. నా మాట 2000 టన్నులు తెప్పించేస్తా. నాకు డబ్బులు కావాలి అర్జెంటుగా. ఏందంటే మా ఊర్లో ఒకరిని సీఎం చేయాలి నేను. నాకు ఎడ చేస్తూ నువ్వు తెలీదు. నాకు 2000 టన్నులు దెంకొస్తాను, నువ్వు నాకు డబ్బులు కరెక్ట్గా పడితే ఇంక చాలు. ఏమే 2000 టన్నులు అంటే ఏం తమాసాలు కొన్నాయా? సర్లే దెంకొస్తాను అంటున్నావు కాబట్టి దెంకరా. నీ డబ్బులు నీకు కరెక్ట్గా రూపాయి దక్కుండా ఇచ్చేస్తా. ఏమే నాకు డబ్బులు నువ్వు కరెక్ట్గా ఇవ్వలేదు కానీ దాంట్లో సగం తగ్గించుకో. ఎందుకంటే నీ ఎలిగాట నాకు నచ్చింది, దాన్ని దెంకపోతాను నేను ఇంటికి. అది నా కారు నువ్వు వేసుకోబో. ఏం మందలా నువ్వు ఎంత కొనో నాకు తెలీదు, దాని మీద డబ్బులు ఇచ్చిపో దెంగతా నీకు. నా ఎలిగాట కావాలా, నేను దెంకపోతా. అది సంగతి. ఏమంత మందలా పోయేస్తా. 2000 టన్నులు చూసుకోబోలే, నేనా మాట చెప్పినప్పుడు నిలబట్టుకోబోలే. సరే పోయేస్తానా? ఏమంటారా బాబుల్లారా, ఏమి అడ్ చేస్తారా? నాకు రేపు నెలకల్లా 2 టన్నులు కావాలరా. 2000 టన్నులు కావాలరో, మర్చిపోయాను. ఏమా మీరందరూ యాడ్ చేస్తారు నాకు తెలీదు. తలాహరు వేసుకుని నాకు 2000 టన్నులు తేలాలా. అది మందల పెద్ద పెద్ద డీల్ ఇది. ఈ పొరుగు దీపా నాకు. ఏమే అదే అందే అంత కొత్త టైంలో పెట్టుకుని 2000 టన్నులు కావాలంటే యాంచి వస్తుంది పుష్ప. నువ్వు నా మడ్డ నువ్వు అసలు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియకుండా మాట్లాడుతున్నావా? ఏంది నువ్వా అసలు తేలేమని సరుగా? మనమే ఒక 20-30 మంది ఉన్నావురా. ఎవరు కూలోడు మేస్త్రి పని చేసేవాళ్ళ? ఇప్పుడు కూలోడు ఒక 10 టన్నులు కొట్లాడా? కొట్టి ఇచ్చిన కానిరా టన్నుకి ఇంకా ఎక్స్ట్రా ఇస్తాం కానీ, డబ్బులు ఇస్తాం కానీ. బలు ఓలుకున్నారా మీరా? ఎవరు నాయనరా చేయండి నాయన, ఒక్కసారి కాపాడండి అన్న. బలు ఓలుకున్నారా మీరా? కానిరా నాయన అట్లా. ఇప్పుడు పుష్ప నిర్ణయాలు తీసుకోడు. నిర్ణయం తీసుకున్న తర్వాత జరగాలి. పుష్ప చెప్పాడంటే అది నిజం. అది మామూలుగానే మన మీద కుతుకులు కాడుకున్నాడు శకావచ్చారు. ఇప్పుడు జిక్కేమా అట్నే రాడ్ నా గుత్తు కాడి దిగేస్తుంది. ఏమనుకుంటున్నాడు మనోడు పుష్పకి అర్థం కావడంలా. ఆ శకావచ్చారు నాగాడు చెప్పబాకండి. మా అన్నయ్య వాడికి పెంకులు అయిపోయి ఇంకొచ్చున్నా. వాడు ఇంక రాడురా మన జోలికి. నీకు దంగ సంగతి తెలియదు మీకా? రాలేరా ఎమ్మికి ఉప్పు ఆడుతుంది దిగమేంచా. ఉప్పు అంటే ఉప్పు అన్నమాట. అదిరాబే సంగతి. అది మందల 2000 టన్నులు జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోబాకండి. సరిగ్గా మట్ట కదా సీవలు వదిలి కోపం వచ్చిపోద్ది. కూర అంతా కాళ్ళలో పోసిపోద్ది. సూట్ కాళ్ళలోకి గెంజి పోసుకుని ఎర్రదేమతో నువ్వు పోయి ఆపుకోవా సాలు కానీ. ఇంద్ర నాయన పెద్ద తలకైనా పోయిపోతున్నా అన్నమాట. కూరలు ఉప్పు ఎక్కువైందని సంగతి కూడా చెప్పలేదంటారా నా మాట.
సర్లే మీరు ఎలా రా 2000 టన్నులు సెట్ చేయండి. సర్లే ఫ్రెండ్స్. ఏమంటారా బాబులరా, ఏమి యాడ్ చేస్తారా? నాకు రేపు నెలకల్లా 2 టన్నులు కావాలరా. 2000 టన్నులు కావాలరా, మర్చిపోయాను. ఏమా మీరందరూ యాడ్ చేస్తారు నాకు తెలీదు. తలాహరు వేసుకుని నాకు 2000 టన్నులు తేవాలా. అది మందల పెద్ద పెద్ద డీల్ ఇది. ఈ పొరుగు దీపా నాకు ఏమా అదే అందే అదే అంత కొత్త టైంలో పెట్టుకుని 22,000 టన్నులు కావాలంటే యాంచి వస్తుంది పుష్ప. నువ్వు నా మడ్డ నువ్వు అసలు తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా? ఏంది నువ్వు అసలు తేలేమని సరుగా? మనమే ఒక 20-30 మంది ఉన్నావురా. ఎవరు కూలోడు మేస్త్రి పని చేసేవాళ్ళా? ఇప్పుడు కూలోడు ఒక 10 టన్నులు కొట్లాడా? కొట్టి ఇచ్చిలా కానిరా టన్నుకి ఇంకా ఎక్స్ట్రా ఇస్తాం కానీ డబ్బులు ఇస్తాం కానీ బలి ఓలుకున్నారా మీరా? ఎవరు నాయనరా చేయండి నాయన, ఒక్కసారి కాపాడండి అన్న. బలి ఓలుకున్నారా మీరా? కానిరా నాయన అట్లా ఇప్పుడు పుష్ప నిర్ణయాలు తీసుకోడు. నిర్ణయం తీసుకున్న తర్వాత జరగాలి. పుష్ప చెప్పాడంటే అది నిజం. అది మామూలుగానే మన మీద కుతుకులు కాడుకున్నాడు శకావచ్చారు. ఇప్పుడు జిక్కేమా అట్నే రాడ్ నా గుత్తు కాడి దిగేస్తుంది. ఏమనుకుంటున్నాడు మనోడు పుష్పకి అర్థం కావడంలా. ఆ శకావచ్చారు నాగాడు చెప్పబాకండి. మా అన్నయ్య వాడికి పెంకి లేపి అది ఇంకొచ్చున్నా వాడు ఇంక రాడరా మన జోలికి. నీకు సంగతి తెలియదు మీకా? ఎమ్మికి ఉప్పు ఆడ దిగవేంచా. ఉప్పు అంటే ఉప్పు అన్నమాట. అదిరాబా సంగతి. అది మందల 2000 టన్నులు జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోబాకండి. సరిగ్గా మట్ట కదా సీవలు వదిలి కోపం వచ్చిపోద్ది. కూర అంతా కాళ్ళలో పోసిపోద్ది. సూట్ కాళ్ళలోకి గెంజి పోసుకుని ఎర్రదేమతో నువ్వు పోయి ఆపుకోవా చాలు కానీ. ఇంద్ర నాయన పెద్ద తలకైనా పోయిపోతున్నా అన్నమాట. కూరలు ఉప్పు ఎక్కువైందని సంగతి కూడా చెప్పలేదంటరా అన్నమాట. సర్లే మీరు ఎలా రా 2000 టన్నులు సెట్ చేయండి. సర్లే ఏంద్ర నా బతికెట్టు అయిపోతుందా? ఒక పిల్లం లేదు, ఒక లవర్ లేదు. ఏందో నా బతికెట్టు అయిపోతుంది. ఏం చేస్తావా? హలో షెకావత్ ఎలా ఉన్నావు? ఎవరో తెలుసా నీకు? ఒరే నాయన మియా ఖలీఫా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నాయన? హలో షెకావత్ ఎలా ఉన్నావు? రోజు నీ కల్లోకి వస్తా కదా నేను, అందుకే ఈ రోజు డైరెక్ట్ గా వచ్చా. బా నువ్వు చాలా హ్యాండ్సమ్ ఉన్నావే. అబ్బా భలే ఉన్నావే. నేను ఇప్పుడే అనుకున్నా మియా ఖలీఫా, నా బతుకులో ఎవరు లేరు, ఒక అమ్మాయి లేదు, ఒక పాడు లేదని ఇప్పుడే అనుకున్నా. కానీ ఆ దేవుడు ఇంత త్వరగా నాకు ఆ భాగ్యాలు ఇస్తాడని నాకు తెలీదు. అబ్బా ఈ క్షణాన్ని నేను మర్చిపోలేను. దేవుడు ఉన్నాడు నేను నమ్ముతా. దేవుడు మనిషిని ఖచ్చితంగా ఉన్నాడు. అది సంగతి. నువ్వు దేవుడు ఉన్నాడు అని అనుకుంటా ఉండా ఎవరు దెంకపోతున్నాను. కానివయ్యా. అబ్బా భలే ఫాస్ట్ గా ఉన్నావా? నాకు కావాల్సింది కూడా అదే ఫాస్ట్లే. ఒక్క 5 నిమిషాలు ఉండు, డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేస్తా. అందుకే ఏడో మార్చేస్తుండు గుడ్లో. అబ్బా భలే ఉన్నింది. ఏ చిక్కబత్త ఏం పనులరియా? ఆ ఎమ్మిని నేనే పంపించిన. ఆ ఎమ్మి నా చెల్లెలు. ఆ ఎమ్మె నువ్వమే నిద్రలేసిన పాము పడిపోయినట్టుందా ఈ మొహం చూస్తుంటేనా? నువ్వు ఎందుకు వచ్చావు దాక్ష? నీలో మొగతనం ఉందా లేదని నా చెల్లెలు నేనే పంపించా. అసలు నీళ్ళ మొగతనమే లేనట్టుందా? ఆ ఎమ్మని చూస్తే పొడుచుకొచ్చేస్తున్న మొగతనమా? దాక్షాయని ఆ ఎమ్మె మీ చెల్లెలా? నాకు తెలియదు. 2 రోజులా ఎట్టా? ఆ ఎమ్మె ఫారెన్ లో చదువుకుంటుంది. ఆ పిల్ల ఫారెన్ లో యాక్టింగ్ చేస్తుంటది నాటకాలలో. మన వస్తుంట్ల ముద్దమందారం అట్లాంటి సీరియల్లో నటిస్తుంటది ఆ ఎమ్మె. అవునమ్మో, నాటకాలు నటిస్తుంటది అమ్మో, మాకు తెలుసు అమ్మో. ఫాలోవర్స్ అందరూ తెలుసు ఆమె. అబ్బా పేరు మియా ఖలీఫా కదా. నాకేలే ఆ పుష్ప కూడా మందలు ఏం చేసినావా? వాడికి భయం పెట్టి వాడికి 2000 టన్నులు అమ్మే దానికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడు. పెద్ద ఇంకా ప్లాన్ నాకు ఆడంది కానీ ముందు మీ చెల్లెలు నెంబర్ చెప్తా. నెంబర్ చెప్పాలా? అవునులే, మేము కూడా మీకు సంబంధాలు చూస్తున్నావా? ఇస్తాలే నెంబర్, నీకు నచ్చితే నువ్వు అన్న చేసుకుందు. ఏమే సరేలే. బాకరా ఆ బండరాంగా నేను దాక్షాయని భయం పెట్టమనేది, కానీ నేను చంపేస్తావాడిని. ఏమంటవా? ఉండి బండి వస్తుందండు. నా కొడక సరికేడు పాదింగి వెళ్ళిపో మర్యాద లాంటి కాల్చాడు దింగేస్తా నేను. ఈ గంత పూగంత సీన్ లేదు కానీ నన్ను కాల్చడంటే నా అన్నమాట. పొర పూక నువ్వు నీకేంద్ర భయపడేది గుండె పూక నా అన్నమాట. నాకు తెలుసురా మీరు నాకు భయపడరా, కాల్చి పాది దింగతన ఉన్నాడు నా కొడక. ఆడను నా కొడక ఈ పిల్ల. అబ్బా సంపతింగట్రా. అబ్బా ఏం శిఖవతనం చేసిన పని? వాడు మాకు బాగా కావాల్సినోడా బంధువా? వాడిని చెప్పేసి నువ్వు నా మాట నీకు చెప్పిన పోయిపోయా. నేనేమన్నా భయపెట్టి దానికి ఎరిపోక నా మడ్డ అనుకున్నా. పేల్చాడు తెంపేస్తా. మీ బంధువు అయితే నా మడ్డ నాకైతే ఎవరైనా నాకు పర్వాలే. పేల్చింది ఎవరో తెలుసా? నువ్వు కాల్చిందా? మా పెదనాయన అయినా
మీ కలిఫోలు నాయన అయినా ఎడ చేసుకుంటావు పెళ్ళి ఇప్పుడు ఆ పిల్లనే అంతేగా నువ్వు ముందుకని చెప్పాలి కదా మే ఓ మే నాయన ఇప్పుడు ఎవరు తీసుకోపోవాలి మే సంబంధానికి నేనా సరేలే ఆ అమ్మకి నేనుండా ఆ విషయం చెప్పు నేనుండా నేను చేసుకుంటా అమ్మని అది సంగతి ఈ పోలీసు సాక్షిగా సార్ నువ్వు కానీ మీయే కలిపని చేసుకుంటే సార్ మీ ఇంటికి నేను రోజు వస్తాను సార్ మా కుర్ర బ్యాచ్ అంతా మీ ఇంటికి వస్తాను సార్ ఊరి నేను చూడాలి సార్ యాడ పిల్ల బ్యాచ్ అంతా మీ ఇంటి దగ్గరే ఉంటా సార్ నువ్వు కానీ పెళ్లి చేసుకుంటా పిల్ల బ్యాచ్ ఆడకు పూగులోకి వచ్చేదన్నా మొక్క వాడు 2 కాలేదు ఇంకా కొత్త కాలు ఇసిరి దెంగేస్తా వచ్చారంటే నిన్ను కూడా డ్యూటీలు ఉన్నప్పుడే సార్ నీకు సావ దెంగేస్తా. డార్లింగ్ రా డార్లింగ్ సరదాగా జైలు ఆడుకుందాం రా డ్యూటీలో ఎందుకు మే ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను మే పోలీస్ స్టేషన్ బాగుండదు మే అరవబాక మే ఎంపీ గారు వస్తున్నారు అరవబాక శిఖవతా ఉరే యాంద్రి ఆడబెట్టి నేసిపోద్ది ఉన్నావా లోపల శిఖవతా ఉరే యాంద్రి ఆడబెట్టి నేసిపోద్ది ఉన్నావా లోపల ఏం చేసిందా ఎమ్మి ఆ అమ్మాయి ఖైదీ కాదులే సార్ ఆ అమ్మాయి నాకు కావాల్సిన భార్యలే సార్ ఆ అమ్మాయి వీడియో తీసుకుందాం రా లోపల కూర్చుందురా లోపలికి రా వీడియో తీసుకుందాం అని పిలుస్తా ఉంది. ఉందా ఒరే ఈ అమ్మాయిని ఆడ చూశాను నేనా ఒరే ఫోన్లోనే చూసినట్టు గుర్తుకుందిరా పాప నీకు జానీ సిన్స్ తెలుసా నాకెందుకు తెలీదా నా క్లాస్మేట్ అయిపోయినా సార్ 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 అమ్మాయి మీయే కలిపోలే సార్ నాకు తెలుసు కానీ నాకు తెలిసే నేను ఇష్టపడి నేను చేసుకుంటున్నాను సార్ నీ విషయం ఏం చెప్పండి సార్. సరే అబ్బా నాకెందుకు కానీ అన్నా అది కాదు పుష్పతో నువ్వు ఒకరు కాంప్రమైజ్ అయిపోకూడదా మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు స్మగ్లర్లు అందరూ చంపేస్తున్నావు అంటే నువ్వేమో కాల్చిపోద్ది ఇంకో మొన్న ఒకటి ఆయన కాంప్రమైజ్ అయిపోండి ఆయన మీ ఇద్దర నేను అబ్బాయి చేత సారీ చెప్పిస్తాలే పుష్ప కూడా చేత ఏమంటావా కానీ సార్ వాడు పుష్ప 1లో నా గుడ్లు ఇప్పేసి రోడ్డు మీద నడిపించాడు సార్ వాడు అంత అవమానం చేసిన వాడు తిట్టగలవమంటారు సార్ మీరు చెప్తున్నారు కాబట్టి ఎంపీ గారు నీ మాటిని సారీ చెప్పించండి చాలు పాండి.